వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు లాంగ్ జంప్, ఎందుకంటే అబ్బాయిలకు వచ్చేసి లాంగ్ జంప్ ఇంతకుముందు 3.80 సెంటీమీటర్స్ ఉండే, ఇప్పుడు ఏంటంటే 4 మీటర్ చేశారు. అంటే లాంగ్ జంప్ 20 సెంటీమీటర్ ఎక్స్ట్రా పెంచడం వలన లాంగ్ జంప్ కూడా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయకపోతే లాంగ్ జంప్ రావడం కూడా కష్టమే. ఎందుకంటే లాంగ్ జంప్లో కూడా పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో ఈ లాంగ్ జంప్లో వీక్ ఉన్న వాళ్ళు, అలాగే షార్ట్ పుట్లో వీక్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎలాగా 1600 ఇంప్రూవ్ చేసుకుంటా లాంగ్ జంప్ ఎలా ఇంప్రూవ్ కావాలి, 1600 చేసుకుంటా షార్ట్ పుట్ ఎలా ఇంప్రూవ్ కావాలి అనే షెడ్యూల్డ్ వర్కౌట్తో మనం కోచింగ్ ఇస్తాం. కాబట్టి మన దగ్గర ఖచ్చితంగా లాంగ్ జంప్ పడని వాళ్ళకు కూడా 100% పడే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ముగ్గు ఉంటుంది కదా, ఫుట్ ఇక్కడ వరకు వస్తే ఓకేనా, ఇక్కడ నుంచే ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటే అంత మంచిదే. కట్ కావద్దు ముందుది కట్ అయిందంటే ఫౌల్. మనకు ఏంటంటే లాంగ్ జంప్ అనేది 4 మీటర్ ఉంది. అంటే 4 మీటర్ అంటే పెద్దగా ఏం కాదు, మా మీడియమే. కానీ ఎలాగ మనం దీనికి టేకప్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దాదాపు అందరూ కొంచెం అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మనం రన్నింగ్ మూమెంట్లో ఇట్లా రన్నింగ్లో వచ్చినప్పుడు ఈ టేకప్ జంప్ తీసుకునే లెగ్ కొంచెం ఫోర్స్తోని కిక్ కొట్టి పైకి జంప్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు దీనికి అనదర్ స్ట్రెంత్ పడుతుంది. కాబట్టి 4 మీటర్ అనేది ఈజీగా దునకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా దునకాలి మామూలుగా ఎగ్జాంపుల్గా చూడండి. ఇప్పుడు మనకు లాంగ్ జంప్ ఎక్స్పర్ట్ కాబట్టి దాన్ని ఎట్లా దునకాలి ఈజీగా అనేది చూపిస్తాడు. చూడండి ఒకసారి. ఓకే, బ్యాక్ దగ్గర మీ దగ్గర ఓన్లీ క్వాలిఫై మంది అందుకు, ఓన్లీ క్వాలిఫై మంది ఓకే. ఇది మార్కింగ్ అనుకోండి. ఇప్పుడు మనం టెంపరరీ అంటే ఇప్పుడు ఆయనకు ఆయన జంపర్ కాబట్టి తక్కువ లెంత్ తీసుకొని కూడా ఈజీగా క్వాలిఫై అయ్యింది. అంటే మీరు కొంచెం లెంత్ దూరం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అందరూ మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి జంప్ అనేది కొంచెం అంత ఈజీగా రాదు. ఇక్కడ రాకుండా పర్లేదు, మనం దునకడం టేకప్ అనేది మనకు ఫస్ట్ రావాలి. ఈరోజు మనం కొంచెం మీరు వర్కౌట్ కూడా ఎక్కువ చేసింది కాబట్టి కొంచెం తక్కువ చేస్తుంది. కానీ టేకప్ అనేది కంపల్సరీ, టేకప్ అనేది ఒకసారి మామూలుగా ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, చూశారు కదా. ఇప్పుడు లాంగ్ జంప్ ఒక కోచ్ ఆయన ఆల్రెడీ 6 మీటర్ జంప్ చేస్తాడు కాబట్టి ఆయన ఈజీగా చేయగలిగాడు. అంటే ఈ మూమెంట్, ఈ టేకప్ అనేది వచ్చిందనుకో జంప్ చేయడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి తోడు మనం లెగ్ స్ట్రెంత్ కూడా ఉండాలి, అలాగే దానికి తోడు స్పీడ్ కూడా ఉండాలి. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం లాంగ్ జంప్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. మనం దీన్ని దృష్టిలో పెట్టుకునే మన దగ్గర కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా 3 ఈవెంట్స్ క్వాలిఫై కంపల్సరీ కావాలి. అలాగే మనకు 100 స్కోర్ అనేది 1600 ఇచ్చారు. కాబట్టి ఎందుకంటే 1600 అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో 100 స్కోర్ కాకుండా కానీ కనీసం మినిమం 75 నుంచి 90 వరకు కూడా మన దగ్గర కొట్టే స్టూడెంట్స్ ఉన్నారు. మన టార్గెట్ ఏంటంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ యూజ్ చేసుకొని న్యూ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా మనకు స్టార్ట్ అయినాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన దగ్గర హాస్టల్ వసతి కూడా ఉంది. ఒకవేళ మన దగ్గర హాస్టల్ లేకుండా కానీ వేరే హాస్టల్లకు మనం పంపించడానికి కూడా దానికి మాట్లాడడం జరిగినది. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే తొందరగా వస్తేనే మన దగ్గర ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా తొందరగా వచ్చేందుకు ట్రై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. నా పేరు మాడపాక సందీప్. నేను సుగారం గ్రామం నుండి వచ్చాను. నేను యూట్యూబ్ ద్వారా చూసి నేను చేయగలను, నాకు ఇంట్రెస్ట్ కలిగి ఇక్కడికి వచ్చాను. చాలా డిఫరెన్స్ ఉంది. ఇంటికాడ ఉన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అంత పడకపోయేది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కానీ సార్ చెప్పే స్కిల్స్ బట్టి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు పడతా నేను కొట్టగలుగుతాను ఒక నమ్మకం వచ్చింది నాకు. నేను లాంగ్ జంప్ ఎప్పుడు చేయలేదు, ఎక్కడ ప్రయత్నించలేదు. నేను చేస్తున్నా లేదా డౌట్తో నాకు భయం ఉండేది నాకు. కానీ ఇక్కడికి వచ్చాక సార్ చెప్పే టెక్నిక్ బట్టి నాకు ఈ భయం అనేది పోయింది. ఇప్పుడు చేయగలుగుతానని నాకు నమ్మకం వచ్చింది. ఇలాగే నేను లాస్ట్ వరకు కంటిన్యూ అయితే నేను మెరిట్ కొడతానని నాకు నమ్మకం వచ్చింది. నా పేరు కిరణ్ చంద్ర. నేను ఉస్నాబాద్ నుండి వచ్చాను. నేను ఎస్ఐ అండ్ పీసీ 2 క్వాలిఫై అవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. నాకు ఇక్కడికి వచ్చే ముందు నేను అసలు ఈవెంట్స్ క్వాలిఫై అవుతానా, 1600 మీటర్స్ కొట్టగలనా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే. సో నేను ఇదే డౌట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఈ లక్ష్మణ్ సార్ శాతవాహన ఇన్స్టిట్యూట్ యొక్క వీడియో చూడడం జరిగింది. దాంట్లో సారు చాలా టెక్నిక్గా టాక్టిక్స్ ఎలా షార్ట్ టైంలో 1600 మీటర్స్ కొట్టడం ఎలా, ఇవన్నీ
సారు ఎలా చేయడం అనేది చెప్పడం చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఈవెంట్స్ ఇవన్నీ బాగా జరిగేసరికి నేను కూడా ఇక్కడే ఇన్స్టిట్యూట్లో డబ్బులు పే చేసి హాస్టల్లో కూడా ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే హాస్టల్లో నేను అడ్మిషన్ కూడా తీసుకొని ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇక్కడ డైలీ మార్నింగ్ సార్ 5:30 నుంచి 7:30 వరకు ఇక్కడ మార్నింగ్ క్లాస్ అవుతాయి, మళ్ళీ ఈవినింగ్ కూడా క్లాస్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్కౌట్స్, తర్వాత వార్మప్, తర్వాత ఎక్సర్సైజ్లు, వీటి నుంచి స్ట్రెచ్చింగ్ ఇవన్నీ చెప్పేసి ఎలా అని చెప్పేసి సార్ చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. నేను కొట్టగలను, నాకు 600 మీటర్స్ నాతో అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో నేను ఇక్కడ రావడం నాకు చాలా యూస్ఫుల్ ఉంది.